హాయ్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్లో ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో మనది స్పెషల్ ఉండాలని చెప్పేసి ఈరోజు నేను తీసుకొచ్చిన ఐటమ్స్ కూడా అలాంటివే. సూపర్ స్పెషల్ ఫీచర్స్ ఉన్న ప్రోడక్ట్స్, 3 డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. ఇదోటి లాజిటెక్ జీ నుంచి మనకు 2 మౌజ్లు వచ్చినాయి, ఇంకోటి ఇది అడాప్టర్ వచ్చింది. అంటే చాలా యూనిక్. నేను చెప్తున్నా కదా, ఇది ఎంత లైట్ వెయిట్ మౌజ్ అంటే అసలు నేను ఇంతకంటే లైట్ వెయిట్ మౌజ్ ఇంతవరకు చూడలేదు, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. మీరు కూడా చూసుండరు. చాలా ఇంట్రెస్టింగ్. 2 మౌజ్లు కూడా స్పెషల్ ఫీచర్స్ ఉన్న గేమింగ్ మౌజ్లు, ఇంకా అట్లనే ఒక అడాప్టర్ కూడా సూపర్ స్పెషల్. ఏంటిదంటే ఇది 67 వాట్ గ్యాలియం నైట్రైడ్ అడాప్టర్, స్లీకెస్ట్ అడాప్టర్. అంటే చాలా స్లిమ్ డిజైన్. ఎంత అంటే ఒక 2 పార్లేజీ బిస్కెట్లు అంత ఉంటుంది. చాలా యూనిక్ ప్రోడక్ట్. అందుకే ఈ వీడియో మజా వస్తుంది, ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పార్ట్ మిస్ అవ్వకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. అట్లనే లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి యూనిక్ ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్లు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఈ లాజిటెక్ జీ మౌజ్లు, గేమింగ్ మౌజ్లు, ఇంకా ఈ అడాప్టర్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవే ఫ్రెండ్స్ మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసే స్పెషల్ ఐటమ్స్. 3 యూనిక్ ఐటమ్సే. ఫస్ట్ మనం అడాప్టర్ చూద్దాం, తర్వాత మీకు ఇవి మౌజ్లు చూపిస్తాను. అంటే ఇందులో కూడా చాలా డీసెంట్ ఫీచర్స్ ఉన్నాయి మౌజ్లో. ఇదేదో స్పెషల్ కనపడుతుంది కదా, బూస్ట్ బ్లేడ్ 67 అని చెప్పేసి అల్ట్రా ఫాస్ట్ స్లిమ్ ట్రావెల్ ఛార్జర్. ఇది అల్ట్రా ప్రో లింక్ బ్రాండింగ్, 67 వాట్స్ అవుట్పుట్. ఇక్కడ పిక్చర్ చూస్తే మీకు ఐడియా రావచ్చు అది ఎంత స్లిమ్ ఉందో. ఇది 14.7 mm స్లీక్ ఉండేసి గ్యాలియం నైట్రైడ్ అడాప్టర్, పవర్ డెలివరీ, ఇంకా PPS కంపాటిబుల్, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. 2 USB-C పోర్ట్లు, 4 లేయర్ సేఫ్టీ ప్రొటెక్షన్, స్మార్ట్ ఐసీ, ఇంకా PD 3.0 కంపాటిబుల్, 12 months వారంటీ తోటి వస్తుంది. ఇన్పుట్ అవుట్పుట్ రేటింగ్స్ ఇక్కడ అన్నీ మీరు వీడియో పాజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇది మొబైల్ ఫోన్స్కి, ట్యాబ్స్కి, ల్యాప్టాప్స్కి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. నేను యూజ్ చేసి నాకు ఎలా అనిపించిందో కూడా మీకు తర్వాత చెప్తా. కానీ ఇప్పుడైతే అది అల్ట్రా స్లిమ్ అన్నారు కదా, చూద్దాం. మనం ఆల్రెడీ ఏంటంటే గ్యాలియం నైట్రైడ్ అడాప్టర్స్ అన్నీ రెగ్యులర్ వాటికంటే సగానికి సగం సైజు ఉంటాయి కదా. ఇంకా ఇది ఎంత స్లిమ్ ఉందో అది కూడా చూడాలి మనం. ఇది ఒకటి కన్వర్జన్ పిన్ వచ్చింది, అంటే దానికి పెట్టి మన AC ప్లగ్ పాయింట్లో పెట్టి యూజ్ చేయడానికి. ఇంకోటి ఇది 67 వాట్స్ది కదా అడాప్టర్, అందుకే ఒకటి హై క్వాలిటీ నైలాన్ బ్రేడెడ్ Type C to Type C కేబుల్ వచ్చింది, మెటల్ పిన్స్ తోటి ఉంది. ఇంకోటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఇంకా వారంటీ కార్డ్ వచ్చింది. ఇంకా సింగిల్ పోర్ట్, డ్యువల్ పోర్ట్ యూజ్ చేస్తే అవుట్పుట్స్ ఎంతెంత ఉంటాయి అనేది ఆ కార్డ్ పైన డీటెయిల్గా రాసింది. అల్ట్రా ప్రో లింక్ బూస్ట్ బ్లేడ్ 67 అడాప్టర్. ఇది 2 బిస్కెట్లు అంత ఉంది. చాలా బాగుంది, స్లిమ్ ఉండేసి బ్యూటిఫుల్ ఉంది చూడ్డానికి లుక్స్. అవి బాటంలో ఇక్కడ Type C పోర్ట్లు 2 చూడొచ్చు. 2 అట్ ఎ టైం యూజ్ చేస్తే 45 ఒక దాంట్లో, 20 వాట్స్ ఒక దాంట్లో ఉంటుంది. సింగిల్ పోర్ట్లో మీకు 67 వాట్స్ అవుట్పుట్ ఉంటుంది. ఇది ఇట్లా మీరు కన్వర్జన్ పిన్ పెట్టి యూజ్ చేయాలి. మీ దగ్గర ఇంటర్నేషనల్ సాకెట్ ఉంటే తీసేసి డైరెక్ట్ ఆ లోపల ఉన్న ప్లగ్ పిన్స్ ఉన్నాయి కదా, అవి బయటికి లాగి యూజ్ చేయొచ్చు. ఇది నేను కొన్ని గంటలు యూజ్ చేసి ఎట్లా ఉందో చెప్తాను. ఫస్ట్ మనకి లాజిటెక్ నుంచి ఇవి వచ్చినాయి కదా మౌజ్లు, ఇవి కూడా ఒకసారి చెక్ చేద్దాం. బ్లాక్ బాక్స్ పైన ఇక్కడ మౌస్ది పిక్చర్ చూడొచ్చు. Pro X సూపర్ లైట్ 2 డెక్స్, చాలా పెద్దగా ఉంది మోడల్ నేమ్. ఇది లైట్ ఫోర్స్ లైట్ స్పీడ్ అని రాసేసి అల్ట్రా ఫాస్ట్ గేమింగ్ మౌజ్లు ఇవి. Hero 2 ఆప్టికల్ సెన్సర్, అంటే టాప్ క్లాస్ సెన్సర్ తోటి వస్తుంది. 100 నుంచి మీకు 44,000 DPI వరకు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్టబుల్ అంటే G Hub అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, అది మీరు PCలో ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకొని మీరు కస్టమైజ్ అది చేసుకోవచ్చు. ఒకటి యాక్సెసరీస్ ప్యాకెట్ వచ్చింది, ఇంకోటి ఏదో డూంగిల్ లాంటిది కూడా వచ్చింది. ప్యాకెట్లో ఏమి ఉన్నాయో కూడా ఒకసారి చూపించేస్తాను. దాన్ని అంటే రీఛార్జబుల్ బ్యాటరీ బిల్ట్-ఇన్ ఉంటుంది కదా, దాని బ్యాటరీ లైఫ్ వచ్చేసి అరౌండ్ 3-4 days ఉంటుంది. ఇది మీరు ఈ కేబుల్ పెట్టి దానికి ఛార్జ్ చేస్తే ఒక 2 hours అట్లా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. వారానికి 2 సార్లు అట్లా ఛార్జ్ చేస్తే సరిపోతుంది. కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి, ఇంకా ఒకటి ఎక్స్ట్రా మ్యాగ్నెటిక్ క్యాప్ వచ్చింది బాటంలో పెట్టేది, మీకు చూపిస్తాను తర్వాత. ఇంకా ఇవి ఎక్స్ట్రా గ్రిప్ కోసం లెదర్ టెక్స్చర్వి స్టిక్కర్స్ వచ్చినాయి, దానిపైన వేసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి డూంగిల్, దాన్ని వైర్లెస్ డూంగిల్. ఇది Type A to Type C కన్వర్జన్ పిన్ వచ్చింది. ఈ డూంగిల్ మీరు ల్యాప్టాప్కి లేకపోతే PCకి పెట్టి ఇది కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. ఇది హై క్వాలిటీ మీకు PTP మౌస్ ఫీట్ తోటి ఉన్నాయి కింద బాటంలో. ఇంకా ఇది చాలా లైట్ వెయిట్, 60 grams వెయిట్ ఉండేసి పాలీకార్బనేట్ 0.7 mm థిక్నెస్ ఉన్న పాలీకార్బనేట్ తోటి చేస్తుంది కాబట్టి సూపర్ లైట్. ఇంకా ఇక్కడ Type C పోర్ట్ అది చూడొచ్చు. పింక్ కలర్ బాగానే ఉంది, కానీ లేడీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా. వైట్ అండ్ బ్లాక్ కూడా ఉన్నాయి. స్క్రోల్ వీల్, ఇంకా దాని బటన్స్ క్వాలిటీ చాలా బాగుంది. 5 buttons తోటి వస్తుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్. ఇది Hero 2 ఆప్టికల్ సెన్సర్, దాన్ని చాలా హై క్వాలిటీ సెన్సర్. స్కిట్ ప్యాడ్స్ అవి చూడొచ్చు. ఇది బాటంలో వచ్చేసి ఇది మ్యాగ్నెటిక్ క్యాప్. ఇందులో మీరు డూంగిల్ పెట్టి క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి, మర్చిపోకుండా ఉండడానికి ఇట్లా యూజ్ చేయొచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఒక మ్యాగ్నెటిక్ క్యాప్ కూడా వచ్చింది.
ఇది ఇంకో మోడల్. ఇది వచ్చేసి మీకు Pro 2 లైట్ స్పీడ్ అని చెప్పేసి, ఇది అంబిడెక్స్ట్రస్ అంటే మీకు 2 చేతులతోటి యూజ్ చేయొచ్చు. లైట్ ఫోర్స్, లైట్ స్పీడ్. ఇందులో కూడా Hero 2 ఆప్టికల్ సెన్సర్ ఉంది. టాప్ నాచ్ సెన్సర్ అది. అంటే చాలా అల్ట్రా ఫాస్ట్ ఉండేసి మీకు అసలు ల్యాగ్ అనేదే ఉండదు. అందుకే గేమింగ్కి ఎక్కువ ఇలాంటి మౌజ్లే ఈ స్పోర్ట్స్ గేమర్స్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఇవి డిజైనింగ్ కూడా ఈ స్పోర్ట్స్ గేమర్స్ తోటి కొలాబరేట్ చేసి డిజైన్ చేశారు ఈ మౌజ్లని. ఎందుకంటే వాళ్ళైతేనే పర్ఫెక్ట్ కంఫర్ట్ గురించి దాని గురించి చెప్పగలుగుతారు. ఇందులో కూడా డోంగిల్ ఒకటి Type-C to Type-A కేబుల్, ఇంకోటి ప్యాకెట్ వచ్చింది. ఇందులో మీకు ఎక్స్ట్రా దాని కీ క్యాప్స్ వచ్చినాయి. అంటే అంబిడెక్స్ట్రస్ కదా, మీరు ఒకవేళ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అట్లా షిఫ్ట్ చేసుకోవాలంటే ఎప్పుడన్నా కీ క్యాప్స్ పోయినా కానీ స్పేర్ ఎక్స్ట్రా వచ్చినాయి, ఇందులో మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ డిఫాల్ట్ ఈ మౌజ్ మీకు రైట్ హ్యాండ్ యూస్ కోసం వచ్చింది. కీస్ అట్లా సెట్ చేసి వచ్చినాయి. మీరు ఒకవేళ లెఫ్ట్ హ్యాండర్ అయితే మీరు ఆ కీ క్యాప్స్ ఉన్నాయి కదా బటన్స్కి, అవి లెఫ్ట్ నుంచి తీసి రైట్కి షిఫ్ట్ చేసుకోవాలి. అక్కడ G అని రాసేసి ఉంది కదా, అది RGB లైటింగ్ తోటి గ్లో అవుతుంది. మీరు G Hub సాఫ్ట్వేర్ అందులో ల్యాప్టాప్లో, పీసీలో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంకా ఇది కూడా సేమ్ అట్లనే ఉంది బటన్స్ క్వాలిటీ. ఇందులో హైబ్రిడ్ స్విచ్చెస్ ఉన్నాయి. ఆప్టికల్ ఇంకా మెకానికల్ కంబైన్డ్గా ఉంటాయి ఆ స్విచ్చెస్లో. అంటే అల్ట్రా ఫాస్ట్ రెస్పాన్స్ కోసం ఆన్ ఆఫ్ స్విచ్, ఇంకా Hero 2 ఆప్టికల్ సెన్సర్, స్కిట్ ప్యాడ్స్ అవన్నీ చూడొచ్చు. ఇందులో కూడా ఈ కంపార్ట్మెంట్ ఉంది. ఒకవేళ మీరు అంటే ట్రావెలింగ్లో అట్లా మర్చిపోకుండా ఉండాలంటే ఇందులో మీరు డొంగల్ అందులో పెట్టేయచ్చు. ఇదేంటంటే దాంతోపాటు అట్లా సెట్ ఉన్నట్టు ఉంటుంది కదా, ఎక్కడ పోయినా మర్చిపోకుండా. బాగుంది. ఇవి 3 ఐటమ్స్ నేను యూస్ చేస్తాను. యూస్ చేసేసి గేమింగ్కి మా పిల్లలకి ఇది మౌజ్లు ఇచ్చేసి పర్ఫార్మెన్స్ అంటే దాన్ని నాకు ఎలా అనిపించింది అదంతా డీటెయిల్గా రాబోయే క్లిప్లో మీకు చెప్తాను. చూసినారు కదా ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ ఈ 2 లాజిటెక్ G మౌజ్లది. ఒకటి Pro X సూపర్ లైట్, ఇంకా Pro 2 లైట్ స్పీడ్ మౌజ్. ఇది రెండిట్లలో మీకు ఏది నచ్చిందో చెప్పండి. నాకైతే 2 బాగానే అనిపించినాయి. 2 కూడా జబర్దస్త్ ఉన్నాయి. ఇదైతే ఇంకా యునీక్, ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 60 గ్రామ్స్ అంటే అల్ట్రా లైట్ వెయిట్. అసలు ఇంత పెద్ద సైజ్ మౌజ్ మీకు 60 గ్రామ్స్ అంటే ఓ పేపర్ తోటి చేసినంత లైట్ వెయిట్ ఉంది. మా పిల్లలు గేమింగ్కి 2-3 డేస్ నుంచి యూస్ చేస్తున్నారు కదా, వాళ్ళు చెప్పిండ్రు అసలు డాడీ ఎన్ని గంటలు వాడినా కానీ ఇది అసలు చేయికి అసలు స్ట్రెస్ లేకుండా ఎంత అల్కగా ఉందంటే మజా వచ్చేస్తుందని చెప్పిండ్రు. ఇంకా బటన్స్ క్వాలిటీ కూడా జబర్దస్త్. ఎందుకంటే హైబ్రిడ్ బటన్స్ ఉన్నాయి ఇందులో, మెకానికల్ ప్లస్ ఆప్టికల్ 2 కలిపి డిజైన్ చేసిన బటన్స్. మీకు ల్యాగ్ ఫ్రీ ఆపరేషన్ ఉండేసి అల్ట్రా ఫాస్ట్ ఉంటుంది. వైర్లెస్ మౌజ్ ఇంత లైట్ వెయిట్ నేనైతే చూడడం ఫస్ట్ టైమే, యూజ్ చేయడం కూడా ఫస్ట్ టైమే. ఇది కూడా లైటే, దీనికంటే ఇది 20 గ్రామ్స్ ఎక్కువ ఉంది. ఇది 60 గ్రామ్స్ ఉంటే ఇది 80 గ్రామ్స్ ఉంది. ఇంకా ఇది రైట్ హ్యాండ్ యూజర్స్ కోసం, అంటే లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళకి ఇది పనిచేయదు. ఇది 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. పింక్ మన దగ్గర ఉంది, ఇందులో బ్లాక్ అండ్ వైట్ కూడా ఉన్నాయి. నేను లింక్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. మీకు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే మాత్రం అంబిడెక్స్ట్రస్ ఇలాంటి మౌజ్ తీసుకోవాలి. ఇదేంటంటే కొన్ని బటన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బోత్ సైడ్స్ యూసేజ్ ఉన్న వాళ్ళు ఎటైనా ఏ చేత్తోటన్నా దీన్ని వాడచ్చు. మిగతా అన్ని ఫీచర్స్ మీకు దీంట్లో సెన్సర్స్ రెండిట్లలో మీకు టాప్ నాచ్ సెన్సర్ ఉంది. Hero 2 లాజిటెక్ వాళ్ళది, G వాళ్ళది. అదేంటంటే మీకు 100 to 44,000 DPI వరకు మీకు కస్టమైజబుల్, అడ్జస్టబుల్. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని పీసీలో, ల్యాప్టాప్లో అట్లా మీరు దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. RGB లైటింగ్ ఇందులో ఉంది. బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంది. మీకు అరౌండ్ 60 అవర్స్ నుంచి 95 అవర్స్ వరకు. అంటే మీరు RGB లైటింగ్ అట్లా ఆన్ చేసుకుంటే 60 అవర్స్ లేకపోతే 95 అవర్స్. ఇందులో RGB లైటింగ్ లేదు కానీ మీకు అరౌండ్ 3-4 డేస్ ఈజీగా వస్తుంది. ఒకవేళ 3-4 డేస్కి ఒకసారి 1 గంటన్నర అట్లా ఛార్జ్ చేసుకుంటే చాలు. మళ్ళీ 3-4 రోజులు అంటే వీక్లీ 2 టైమ్స్ ఛార్జ్ చేసుకుంటే మీకు ఇంకా నడుస్తూనే ఉంటాయి. నాకు ఇది చాలా నచ్చింది. అల్ట్రా లైట్ వెయిట్ ఉండేసి అసలు సూపర్ ఉంది. పింక్ కలర్ ఎక్కువ లేడీస్ గర్ల్స్కి బాగుంటుంది కానీ ఇంకా ఉంది కదా మన దగ్గర, వాడదాం, ఏం చేస్తాం. ఇంకా వాళ్ళు పింకే పంపించిండ్రు రివ్యూ కోసం. బ్లాక్ అట్లా పంపిస్తే జబర్దస్త్ ఉండేది. వైట్ కూడా బాగుంటుంది. అయితే మీకు పర్సనల్లీ ఈ 2 మౌజ్లలో ఏది నచ్చింది చెప్పండి. ఇది అరౌండ్ 12,000 అట్లా ఉంది కాస్ట్. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. ఇదో 1,000 రూపాయలు తక్కువ ఉంది, 11,000 ఉంది. ఇది ఏంటంటే ఈ స్పోర్ట్స్ గేమర్స్ తోటి కొలాబరేట్ చేసి డిజైన్ చేశారు. అంటే గేమింగ్కి పర్ఫెక్ట్ ఉండి కంఫర్టబుల్ ఉండేలాగా, లాంగ్ అవర్స్ వరకు కూడా మీరు ఆడినప్పుడు టైర్డ్ కాకుండా ఉండేలాగా డిజైన్ చేసింది. కాబట్టి మీరు ఒకవేళ గేమింగ్ కోసం అట్లా ఒక మంచి మౌజ్ డబ్బులు పోయినా పర్వాలేదు అనుకుంటే ఈ రెండిట్లలో ఏదో దానికి వెళ్ళొచ్చు. లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ఖచ్చితంగా దీనికి వెళ్ళడమే బెటర్. అయితే ఇవి 2. దీంతోపాటు నేను ఒకటి అడాప్టర్ కూడా ఇది అన్బాక్స్ చేశాను కదా, అల్ట్రా ప్రో లింక్ది. ఇది ఎట్లా అనిపించిందో అది కూడా చెప్పండి. ఇది స్లీకెస్ట్ అడాప్టర్, 67 వాట్స్ గ్యాలియం నైట్రైడ్ అడాప్టర్. ఎంత స్లీక్ అంటే అసలు నేను చెప్తున్నా, 2 పార్లేజీ బిస్కెట్లు అంత ఉండేసి
చాలా కాంపాక్ట్, మంచి లైట్ వెయిట్ ఉండేసి, అల్ట్రా మీకు స్లిమ్ ఉండేసి ఎట్లా ఉందంటే మీరు అసలు బ్యాగ్లో వేసుకుంటే ఒక అడాప్టర్ క్యారీ చేస్తున్న ఫీలింగ్ కూడా ఉండదు. గ్యాలియం నైట్రైడ్ టెక్నాలజీ అంటే చాలాసార్లు చెప్పిన నేను, అది కొత్త టైప్ ఆఫ్ సెమీకండక్టర్స్ కాబట్టి మీకు ఇదివరకు చెప్పేవాన్ని రెగ్యులర్ అడాప్టర్ల కంటే సేమ్ కెపాసిటీ ఉన్న గ్యాలియం నైట్రైడ్ అడాప్టర్ 50% స్మాలర్ ఉంటుందని చెప్పేసి ఇది ఇంకో 25-30% ఇంకా స్లీక్ డిజైన్ చేశారు. ఇది అయితే స్లీక్ చేస్తే నేను హీట్ అవుతుందేమో అనుకున్నా, కానీ నేను కొన్ని మొబైల్స్ ఇంకా ట్యాబ్ ఇంకా ల్యాప్టాప్కి కూడా పెట్టి చూసిన, అంతేం హీటింగ్ ఇష్యూస్ ఏం లేవు, మామూలుగా మంచిగానే రన్ అవుతుంది. 4 లేయర్ ప్రొటెక్షన్ ఉంది, ఓవర్లోడ్ ప్రొటెక్షన్, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, ఓవర్ హీట్ ప్రొటెక్షన్, ఇంకా షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్. ఇది అల్ట్రా ప్రో లింక్ బూస్ట్ బ్లేడ్ 67 వాట్స్. అంటే మీరు ఒక పోర్ట్ యూజ్ చేస్తే 67 వాట్ అంటే మీరు ఆల్మోస్ట్ పీడీ సపోర్ట్ ఉన్న ఏదైనా ల్యాప్టాప్కి ఛార్జింగ్ చేయడానికి ఇది యూజ్ చేయొచ్చు. యూనివర్సలే, చాలా ల్యాప్టాప్స్కి ఆల్మోస్ట్ అన్నిటికీ కంపాటబులే. మీకు ఐఫోన్లకి యూజ్ చేయొచ్చు, శాంసంగ్ ఫోల్డ్ ఫోన్లకి యూజ్ చేయొచ్చు, ఇంకా అట్లనే గూగుల్ పిక్సెల్ ఫోన్లకి యూజ్ చేయొచ్చు, అన్నిటికీ యూజ్ చేయొచ్చు. నేను ఎన్ని ఉంటే అన్ని డివైస్లు పెట్టి చూసిన, ఏం ప్రాబ్లం లేదు, మస్తు ఛార్జింగ్ అవుతుంది. నాకు డిజైన్ వైజ్ మస్తు అనిపించింది. ఇది యాక్చువల్గా ఇట్లా పాకెట్లో వేస్తే కనబడని కూడా కనపడదు, అంత స్లీక్ అండ్ స్లిమ్ ఉంది. ఇది కాస్ట్ వచ్చేసి 3149 రూపీస్ ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే. అంటే 3149 అంటే నేను రీసెంట్గా కొన్ని చేశాను గ్యాలియం నైట్రైడ్వి అడాప్టర్స్ అన్బాక్సింగ్, అవి 2500 ఆ రేంజ్ ప్రైస్లో ఉండింది కదా. కాకపోతే వాటికి వాళ్ళు కేబుల్స్ ఇవ్వలేదు. దీంతో పాటు ఒకటి మంచి నైలాన్ బ్రేడెడ్ కేబుల్, అది కూడా మెటల్ పిన్ ఉన్న కేబుల్ ఉంది. మంచి హై క్వాలిటీ కేబుల్ 1.5 మీటర్స్ది. కాబట్టి మీకు ఇందులో అంటే కేబుల్ ప్రైస్ కూడా ఇంక్లూడెడ్ ఉందనుకుంటాను. అందుకే ఇది కొంచెం ఒక 500-600 ఎక్కువ అనిపిస్తుంది. గ్యాలియం నైట్రైడ్ ఛార్జర్స్ అంటే అడాప్టర్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. అయితే ఈ ప్రైస్ రేంజ్కి మీకు ఇది ఎలా అనిపించింది అంటే స్టైలిష్ స్లీక్, ఇది ఐఫోన్ యూజర్స్కి, ఐఫోన్ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ సూట్ అవుతుంది. ఇంకా ల్యాప్టాప్స్కి కూడా మీకు ఎక్స్ట్రా ఏమన్నా ఛార్జర్ అడాప్టర్ కావాలంటే కొనవచ్చు. దీని లింక్, వాటి లింక్స్ అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. మన న్యూ ఇయర్ది ఫస్ట్ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇంకా లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.